ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పాత్ర మీరు పోషిస్తున్నారో తెలంగాణకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు కల్వకుంట్ల కుటుంబాన్ని చూసి. కుటుంబ పెద్ద ఇంట్లో కూర్చున్నాడు, బయటికి రాడు, అసెంబ్లీకి రాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు, వరదలు వస్తే ప్రజలను పరామర్శించడు, ఎక్కడ కూడా ప్రెస్లో మాట్లాడాడు, ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. కానీ మీరు మాత్రం ఎక్కడ ప్రభుత్వం ఏ మంచి పని చేస్తున్నా కూడా దాన్ని అడ్డుపడడమే లక్ష్యంగా మీరు మీ రాజకీయాన్ని చేస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఈరోజు చెప్తా ఉన్న అనుభవంతో హర్యానాలో చౌతాలా కుటుంబం ఏదైతే ఇలాంటి అరాచకాలు చేసి రాజకీయంగా కనుమరుగైపోయి పతనమైపోయిందో, భవిష్యత్తులో తెలంగాణ రాజకీయ పటం నుంచి కూడా ఈ కల్వకుంట్ల కుటుంబం అదృశ్యమైపోతుంది, పతనమైపోతుంది. మంచి రాజకీయాలకు తెలంగాణ పెట్టింది పేరు మొదటి నుంచి. 2014 నుంచి భ్రష్టు పట్టించిండ్రు అధికార పక్షంలో ఉండి, ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఇంకా భ్రష్టు పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీ అధికార దాహం కోసం. రాసి పెట్టుకోండి, మళ్ళీ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాదు. పేగుబంధం తెంచేసుకున్నారు ప్రజలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని. వస్తే గిస్తే రేపు 10 సంవత్సరాల తర్వాత ఇంకో ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి రావచ్చు, సహజ సిద్ధం రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో. కానీ మీ కుటుంబానికి మాత్రము అధికారం కట్టబెట్టరు తెలంగాణ ప్రజలు. నిర్ణయం అయిపోయింది. ఇది శిలాశాసనం. కొద్దో గొప్ప అవకాశాలు ఉండాలంటే మీరు హుందా రాజకీయాలు చేస్తే మళ్ళీ ఎక్కడైనా మినుకుమనుకుమంటూ ఆశ ఏమైనా ఉంటే ఉండొచ్చు. కానీ బరితెగించి మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ప్రతి దాంట్లో కూడా మీరు భూతద్దంలో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. మీ ఎమ్మెల్యే 10 సంవత్సరాలుగా కాంట్రాక్టులు తీసుకొని జీరో వాల్యూ ఉన్న కంపెనీ ఈరోజు 1000 కోట్ల కంపెనీకి పడగలెత్తడంలో మీరు కాంట్రాక్టులు ఇస్తే పెరిగిన కంపెనీలు ఇప్పుడు వాటికి మళ్ళీ బంధుత్వం అంటగట్టి అది కాంగ్రెస్ ప్రభుత్వం మీద, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీద బట్టగాలి చేసే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. యశోద హాస్పిటల్ తోటి మీ బంధం ఎవరికి తెలియదు. మిగతా ఎన్నో కార్పొరేట్ సంస్థలతోటి చట్టాపట్టాలు వేసుకొని మీరు తిరిగినాయి తెలియదా? హైదరాబాద్లో ఏ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మీ పెట్టుబడులు ఉన్నాయి? ఏ ఫైల్స్ మీరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉంటే ఆగ మేఘాల మీద ఎవరెవరు ఫైల్స్ క్లియర్ అయినాయి అనేది మాకు తెలియదా? అవన్నీ కూడా మళ్ళా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదో చేస్తుంది అన్న లెక్కన మీరు మాట్లాడడం చూస్తే గురువింద గింజ సామెత ఈరోజు గుర్తుకొస్తూ ఉంది. ఒక్కటే, ఒక హితుడిగా నేను కోరేది ఒకటే, కేటీఆర్ గారిని, ప్రపంచం రేపు ఏమి అంతమైపోదు, మీ రాజకీయం రేపటితోటే అయిపోదు. హుందాగా మేము చేసే తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలకు మెచ్చిన రీతిలో ప్రతిపక్ష పాత్ర పోషించు. అంతేగాని అధికారుల మీద దాడులు చేయించి వాళ్ళ మీదకి మీ కార్యకర్తలను, నాయకులను ఉసిగొలిపి అవి ఇన్వెస్టిగేషన్లో బయటికి వచ్చిన తర్వాత బరితెగించి మేము గిట్లనే చేస్తాం, ఏం చేసుకుంటావో చేసుకో అనేది నీచమైన రాజకీయానికి పరాకాష్ట. కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు ఇట్లనే చేసేటోళ్ళు. అక్కడ పారామిలిటరీ ఫోర్సెస్ మీద, మన సైనికుల మీద దాడులు చేసేటోళ్ళు. మంచి చేయడానికి గ్రామాల్లో పోతే కూడా అల్లరి మూకలు రాళ్ళీసిరి కొట్టేవి. సేమ్ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రేరిత కల్వకుంట్ల కేటీఆర్ ప్రోద్బలంతో, కుట్రతోటి అటువంటి